ఇటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో వక్ఫ్ భూములపై పంజా, వక్ఫ్ బోర్డును రబ్బర్ స్టాంప్గా మార్చేసి చంద్రబాబు సర్కార్ ఇష్టారాజ్యం, ప్రభుత్వ కార్యాలయాలకు వక్ఫ్ భూముల కేటాయింపు, ఇందుకు అనుగుణంగా ఆమోదాలకు వక్ఫ్ బోర్డుపై ఒత్తిళ్లు, పరిరక్షణ బాధ్యతను విస్మరించి భూములను లాక్కునే కుతంత్రాలు. తాజాగా నంద్యాల జిల్లాలో పలు కార్యాలయాలకు 19.14 ఎకరాలు నేడు వక్ఫ్ బోర్డు సమావేశంలో ఆమోదానికి రంగం సిద్ధం. సర్కార్ విధానాలపై విస్తుపోతున్న ముస్లిం సమాజం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గుంపగత్తగా దోచేశారు, అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కార్ దోపిడీ పర్వం. కాంట్రాక్ట్ విలువ కంటే అధిక ధర 5,513 కోట్లకు 5 సంస్థలకు కట్టబెట్టిన సర్కారు. 103 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ పనులు. 9 ప్యాకేజీల కింద విభజన, 5,309 కోట్ల కాంట్రాక్ట్ విలువతో ప్యాకేజీల వారిగా టెండర్ నోటిఫికేషన్. దానికి ముందే 5 బడా కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేత సన్నిహితులు బేరసారాలు, అడిగినంత కమిషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లకు పనులు పంపిణీ, సగటును 3.9% అధిక ధర కోట్ చేస్తూ బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు పనులు, అంచనా భారీగా పెంచేసి పనులు అప్పగించడంతో ఖజానాపై 203 కోట్ల భారం. కాంట్రాక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 551 కోట్ల మేర చెల్లింపులు, అందులో 8% ముఖ్య నేత పంచుకు తిన్నారంటూ ఇంజనీరింగ్ వర్గాల ఆరోపణ అన్నటువంటిది హైలైట్ చేశారు.